నమస్తే, నేను కవిత. వెల్కమ్ టు ఐ డ్రీమ్ న్యూస్. చంద్రబాబు నాయుడు అరెస్ట్ తర్వాత తెలంగాణలో రాజకీయాలు మారబోతున్నాయా? ఒక పర్టిక్యులర్ కమ్యూనిటీ ఏమన్నా కేసీఆర్ కి తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వానికి వ్యతిరేకంగా పనిచేయాలనే ఆలోచనలు మొదలుపెట్టిందా? ప్రస్తుతం మనతో పాటుగా ఉన్నారు సీనియర్ అడ్వకేట్ పటాభి గారు. పటాభి గారు, నమస్కారం అండి. సో వీ వాంట్ టు నో ఫ్రమ్ యూ, అలాంటి సిచ్యువేషన్ ఏమన్నా కనిపిస్తోందా? చంద్రబాబు నాయుడు గారి అరెస్టు అది కేవలం న్యాయపరమైన అరెస్టు, అంటే చట్టానికి సంబంధించింది అరెస్టు తర్వాత బెయిల్ ప్రక్రియ, కోర్టు. సో ఇది ఆంధ్రప్రదేశ్ సంబంధించిన రాజకీయ నాయకుడు. ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పుడు తెలంగాణ అనుకోండి, తెలంగాణలో ఓట్ ఫర్ నోట్ కేసు ఉండింది. అప్పుడు చంద్రబాబు నాయుడు గారి మీద ఆరోపణలు వచ్చాయి. అప్పుడు ఎవరు కూడా ఉద్యమాలు లేపలేదు, వ్యతిరేకత చూపలేదు. మేము ఈ వర్గం మీరు ఆ వర్గం అని కూడా ఇటువంటి విభేదాలు ఎవరు తేయలేదు. సాఫీగా జరిగిపోయింది. వారు కూడా, చంద్రబాబు నాయుడు గారు కూడా ఆంధ్రప్రదేశ్కి వెళ్ళి అక్కడనే నాకు పౌరుషం ఉంది, నేను సొంతంగా పెట్టుకుంటాను, బస్ నుంచి గుడిసెల నుంచి నేను సచివాలయం నడిపిస్తారని చెప్పి ఆంధ్రప్రదేశ్కి షిఫ్ట్ అయిపోయినారు. నడిచింది. ఇప్పుడు జరిగే పరిస్థితి, వారు ఆంధ్రప్రదేశ్లో ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు ఆ కాలంలో జరిగిన తప్పుల నుండి, ఒప్పుల నుండి, ఆర్థిక పరిస్థితుల నుండి, అవినీతి చర్యల నుండి కేసులు పెట్టారు. దానికి తెలంగాణలో ఏ విధంగా ప్రభంజనం ఉంటుందని చెప్పని నాకు ఒక అనుమానం ఉంది. వర్గానికి చెందిన వాళ్ళు అంటే మనం చూస్తున్నాం, ఐటీ సంస్థ ఉద్యోగులు కానీ, ముఖ్యంగా ఐటీ సంస్థ ఉద్యోగులే, వాళ్ళు కొన్ని నిరసనలు తెలిపారు, కొన్ని ప్లే కార్డ్స్ పెట్టి అక్కడక్కడ ఒక రోజు 2 రోజులు చేశారు. ఆ తర్వాత మళ్ళీ ఎటువంటి శబ్దం లేదు అక్కడ. బహుశా అది ఏ వర్గం అనేమో కానీ చంద్రబాబు నాయుడు గారి వల్ల మాకు ఐటీ ఉద్యోగాలు వచ్చాయి కాబట్టి మేము ఆయనకు రుణపడి ఉన్నామని చెప్పి నిరసనలు తెలిపారు. అంత మాత్రాన తెలంగాణలో వర్గ విభేదాలు వస్తాయని నేను అనుకోను. ఎందుకంటే ఈ తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం ఏర్పడక ముందర ఎప్పుడైతే మెడ్రాస్ నుంచి, కంపోజిట్ స్టేట్ ఆఫ్ మెడ్రాస్ నుంచి ఆంధ్రప్రదేశ్ విడిపోయినప్పుడు, అంతకుముందు నుంచే ఆంధ్ర ప్రాంతం, తెలంగాణ ప్రాంతంలో జనాలు రాకపోకలు కానీ, స్థిరపడడం కానీ ఎంతో జరిగింది. ఇన్ఫ్యాక్ట్ ఆంధ్ర రాష్ట్రం నుంచి నాకు అర్థమైనంత వరకు తెలంగాణలో స్థిరపడిన వాళ్ళని తెలంగాణలో అని పిలుచుకునేవాళ్ళు. అంటే అంత ప్రజల మధ్య, అంటే అప్పుడు రాజకీయ సరిహద్దులు లేవు. సో ప్రజల మధ్య, ఈ తెలంగాణ ఆంధ్ర మధ్య అంత అవగాహన, అంత ఆప్యాయతలు ఉండేది. సో ఈ నేపథ్యంలో ఈరోజు కేవలం ఒక రాజకీయ నాయకుడిని చట్ట ప్రకారం అరెస్ట్ చేశారు, 6 చట్ట వ్యతిరేకము అరెస్ట్ అయితే జరిగింది. సో దాని గురించి తెలంగాణలో ఎటువంటి ప్రకంపనలు రావని నేను సంపూర్ణంగా నమ్ముతున్నాను. ఒకవేళ ఎవరన్నా తీసుకొని వస్తారన్నా కూడా అది భ్రమే తప్ప. ఈ రాష్ట్రంలో ఉంటున్నాం, నేనున్నాను, ఈ రాష్ట్రంలో ఉంటున్నాం, ఈ రాష్ట్రంలో నాకు ఎటువంటి ఇబ్బంది లేదు, ఎటువంటి క్లిష్ట పరిస్థితి లేదు, ఎటువంటి అసౌకర్యం లేదు. నన్ను నేనేదో పరదేశం నుంచి వచ్చినట్టు ఎవరు చూడడం లేదు. పాలు నీళ్లు కలిసిపోయినట్టు నేను ఇక్కడ ఉన్నాను నేను. సో ఎవరు అటువంటిది ఎవరన్నా ప్రయత్నించినా కూడా ఆ ప్రయత్నాలంతా కూడా వృధా ప్రయత్నాలే, ఎటువంటి ఎఫెక్ట్ ఉండదని నేను చెప్తున్నాను. సో ప్రయత్నాలు, ఎవరు ఎలాంటి ప్రయత్నాలు చేసినప్పటికీ, అంటే ఇలాంటి ఒక ప్రయత్నం ఏదో జరుగుతున్నట్టుంది కదా, సైలెంట్గా చేయాలి అనే ఒక ప్రయత్నం లేకుంటే ఢిల్లీలో ఒక వేదికలు ఏర్పడుతున్నాయి, అక్కడ లంచ్ మీటింగ్లో, డిన్నర్ మీటింగ్లో అనేవి కూడా జరుగుతున్నాయి అనేది వినిపిస్తుంది. మనం కేసీఆర్ ప్రభుత్వానికి వ్యతిరేకంగా పనిచేయాలి, లేదా సెటిలర్లందరూ ఏకం కావాలి అనేటువంటి ఒక భావన అందులో మెల్లిమెల్లిగా వాళ్ళు ఫ్లేరప్ చేస్తున్నారు అనేది. ఇప్పుడు సెటిలర్స్ అనే పదం చాలా వివాదాస్పదమైనది, అర్ధరహితమైనది కూడా అంటాను నేను. నాది భారతదేశం. నేను బాంబేలో వెళ్ళి నా తెలుగు వాళ్ళు ఎందరో సెటిల్ అయిన ఉన్నారు, బెంగళూరులో వెళ్ళి నా తెలుగు వాళ్ళు ఎందరో సెటిల్ అయిన ఉన్నారు, బెంగాల్లో సెటిల్ అయిన వాళ్ళు ఉన్నారు, ఢిల్లీలో ఉన్నారు, షిమ్లాలో నాకు తెలిసి నేను ఏదో కేసు గురించి అక్కడికి పోతే అక్కడ తెలుగు వాళ్ళు, సార్ మేము ఇక్కడ చాలా కాలంగా ఉన్నామంటే ఆశ్చర్యపోయినాను నేను. అరే తెలుగు వాళ్ళు మీరు షిమ్లాలో ఉన్నారా అని అంటూ. అట్లా సెటిలర్స్ అని ఎట్లా అనుకుంటామండి. అమెరికాకి పోతున్నారు మన వాళ్ళు,
అది తెలంగాణ నుంచి కానీ ఆంధ్ర నుంచి కానీ మిగిలిన రాష్ట్రాల నుంచి కానీ గర్వంగా చెప్పుకుంటాం, మా అబ్బాయి అక్కడ గ్రీన్ కార్డ్ హోల్డర్, మా అమ్మాయి అక్కడ సెటిల్ అయిపోయింది, మాకు సిటిజన్షిప్ ఉంది, మా వాళ్ళందరూ అమెరికన్స్ అని అంటూ. నువ్వు అక్కడ సెటిలర్స్ కాకుండా ఇక్కడ ఎందుకు సెటిలర్స్ అనే పదం వాడతారండి? ఏ ప్రాంతానికి వెళ్ళి నువ్వు అక్కడ ఐక్యమైపోయి ఆ ప్రాంతాన్ని నువ్వు దత్తత తీసుకొని ఆ ప్రాంతం నిన్ను దత్తత తీసుకున్న తర్వాత నువ్వు సెటిలర్స్ అనేట్టు అవుతారు. చాలామందికి ఇప్పుడు ఉదాహరణకి ఆంధ్ర నుంచి వచ్చారు, ఆంధ్రప్రదేశ్ నుంచి వచ్చిన వాళ్ళకి ఈరోజు వాళ్ళ పూర్వీకులు కానీ వాళ్ళ తల్లిదండ్రులు కానీ లేరు, అక్కడ ఎవ్వరు లేరు, వాళ్ళకు ఉన్నదల్లా ఈ భూమే. అంటే ఇక్కడ గతి లేక రావడం అని కాదు, స్వతంత్ర భారతదేశంలో నేను ఎక్కడన్నా ఉండే హక్కు నాకు ఉంది కాబట్టి నేను ఈ చోట ఉన్నాను. మెడ్రాస్లో ఉండండి, మెడ్రాస్లో ఎంతమంది తెలుగు వాళ్ళు ఉన్నారు. సో సెటిలర్స్ అనే పదం అర్ధరహితమైనది. ఈ సెటిలర్స్ అనే భావం ఇదివరకు ఎవరిని రేపినా ఇప్పుడు మళ్ళీ ఎవరిని తీసుకొని వచ్చినా కూడా ఇది కేవలం స్వార్థపూరిత రాజకీయ పర్పసెస్కే తప్ప వాస్తవానికి ఇది సెటిలర్స్ అనే పదం అది చాలా రాజ్యాంగానికి విరుద్ధం, పౌర హక్కులకు విరుద్ధం అని చెప్తున్నాను నేను. సో చంద్రబాబు నాయుడు అరెస్ట్ తర్వాత కేసీఆర్ ప్రభుత్వం ప్రాపర్ గా రెస్పాండ్ అవ్వలేదు. ఆ తర్వాత ఇక్కడ నిరసనలు చేస్తున్న వాళ్ళని అరెస్ట్ చేశారు. అక్కడెక్కడో అరెస్టులు అవుతే మాకేం సంబంధం, ఇక్కడెందుకు నిరసనలు తెలపాలి అనేటువంటి ఒక నిర్బంధమైనటువంటి ప్రక్రియ కూడా ఇక్కడ జరుగుతోంది. అందుకనే వ్యతిరేకంగా పనిచేయాల్సినటువంటి అవసరం ఉంది అని మెల్లిమెల్లిగా ఢిల్లీ వేదికగా ఒక పావులు కదుపుతున్నాయి అనేది నేను వార్తల్లో చూస్తున్నాను, మీడియాలో మల్టీమీడియాలో కానీ ఇంటర్నెట్లో చూస్తున్నాను. మంత్రి కేటీఆర్ గారు ఏమన్నారంటే, అయ్యా మీరు ఒక వర్గం చంద్రబాబు నాయుడు గారి అనుచరులు ఆర్ సపోర్ట్ గ్రూప్స్ మీరు ఇక్కడ నిరసన చెప్తే రేపు వైఎస్ఆర్సీపీ వాళ్ళు వస్తారు, ఆర్ ఇంకొక వర్గం వాళ్ళు వచ్చి వాళ్ళ నిరసన చెప్తారు. మీకందరికీ మీరు అనవసరమైన విషయాలు, ఇక్కడ జరిగిన విషయాల గురించి, మీరు ఎక్కడో జరిగిన విషయాల గురించి కొట్లాడుకుంటే మాకు శాంతి భద్రతలకి ప్రజలకి ఇబ్బంది వస్తుంది, ఎందుకు ఇదంతా అని చెప్పి అన్నారు. దానికి కూడా ఏంటంటే కొందరు ప్రశ్నించారు, కవిత గారి గురించి మీరు ఢిల్లీలో వెళ్ళి నిరసనలు చేయలేదా అని. నాకు అర్థమైంది ఏంటంటే నేను చూస్తున్న వార్తలను బట్టి అంతా కవిత గారి గురించి కేసు రిజిస్టర్ అయింది ఢిల్లీలో. ఢిల్లీ దేశ రాజధాని, మీరు కూడా ఢిల్లీకి వెళ్ళి అక్కడ కూర్చున్నారు. సో కవిత గారి కేసు అక్కడ రిజిస్టర్ అయింది కాబట్టి అక్కడికి వెళ్ళి నిరసనలు చెప్పారు. ప్లస్ సిబిఐ కేసు, సిబిఐ సెంటర్ వచ్చి ఢిల్లీలో కాబట్టి ఎస్పీ సిబిఐ కేసెస్ అంతా ఢిల్లీ కాబట్టి కవిత గారిని కూడా పిలిపిస్తూ ఉండింది ఢిల్లీకే కాబట్టి ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్ కానీ సిబిఐ కానీ అక్కడ పార్టీ అభిమానులు కానివ్వండి లేకపోతే వ్యక్తిగత అభిమానులు కానివ్వండి ఢిల్లీకి వెళ్ళి చేయాలి. ఎందుకంటే అది సబబే. నువ్వు ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ కవిత గారిని మనం టీవీలో చూస్తున్నాం, రాత్రి 9-10 వరకు వదలకపోతే డైలీ జనాలు కోకొల్లలుగా వెళ్ళారు అక్కడికి, ఉండొచ్చు అభిమానం ఎవరా. సేమ్ థింగ్ సపోజ్ చంద్రబాబు నాయుడు గారిని ఢిల్లీలో ఎన్ఫోర్స్మెంట్ చేశారనుకోండి, తప్పక ఢిల్లీకి పోయి చేయండి. ఆర్ చంద్రబాబు నాయుడు కానీ తెలంగాణలో అరెస్ట్ చేశారనుకోండి, తప్పక తీసుకొని వచ్చి జనాలు ఇక్కడ చేయవచ్చు. ఉట్టి ఆంధ్ర నుంచే కాదు, ఏ రాష్ట్రం నుంచి కూడా తెలుగు వాళ్ళు వచ్చి ఇక్కడ చేయవచ్చు. కానీ చట్ట ప్రకారం చెప్పాలంటే కాజ్ ఆఫ్ యాక్షన్ ఇక్కడ లేదు. కాజ్ ఆఫ్ యాక్షన్ ఆ రాష్ట్రంలో ఉంది. సో ఏ రాష్ట్రానికి తగిన రాష్ట్ర సంబంధించి శాంతి భద్రతలు కాపాడుకోవడం, అవి చెదరకుండా ఉండడానికి చూసుకునే బాధ్యత రాష్ట్ర ప్రభుత్వంది. సో దాన్ని మనం రాష్ట్ర ప్రభుత్వాన్ని తప్పుపడడానికి లేదు. ఇది కూడా నేను ఒక ప్రజగా నిష్పక్షపాతంతో మాట్లాడుతాను. ఎందుకంటే నేను ఏం చేయగలను, ఇక్కడ నేను నిరసన చేసి నా నిరసన వల్ల కోర్టు, అసలు ఆంధ్రాలో కూడా నిరసన చేసినంత మాత్రాన కోర్టు స్పందించదు. కోర్టు ఓన్లీ తన కాగితాలు చూసుకుంటుంది. నువ్వు పబ్లిక్గా ఎంత నిరసన చేసినా కూడా కోర్టుకి ఏం ఎఫెక్ట్ ఉండదు. ఆర్గ్యుమెంట్, బెయిల్ ఆర్గ్యుమెంట్ ఉండాలి, క్వాషింగ్ ఆర్గ్యుమెంట్ సుప్రీంకోర్టులో ఉంది. లేదు సుప్రీంకోర్టుకి పోయి అక్కడ చేయండి. లైక్ ఫర్ ఎగ్జాంపుల్ అమరావతి ల్యాండ్స్ ఇష్యూ అప్పుడు రోజు అమరావతి భూములు సంబంధించిన మహిళలు రోజు కోర్టు ఎదురుగుండా నిరాహార దీక్షలు చేసి ఆంధ్రప్రదేశ్ హైకోర్టు ఎదురుగుండా, అది ఆ కోర్టుకు సంబంధించి. ఈరోజు చంద్రబాబు నాయుడు గారి కేసు సుప్రీంకోర్టులో ఉంది కాబట్టి తప్పక అక్కడ కూడా పోయి మీరు నిరసన తెలపవచ్చు, తప్పలేదు. ఎందుకంటే ఈ విషయం, కీలక విషయం ఆ కోర్టులో ఉంది, పరిధిలో ఉంది, చేయవచ్చు. బహుశా ప్రభావితం చేయండి, జడ్జిలకు తెలియాలి మాకు జరిగిన అన్యాయం, మా నాయకుడికి జరిగిన అన్యాయం. ఇక్కడ చేస్తే ఏం లాభం? కేటీఆర్ అరెస్ట్ చేయలేదు, కేసీఆర్ అరెస్ట్ చేయలేదు, తెలంగాణకు సంబంధం లేదు. సో ఈ సెటిలర్స్ అనే భావం తీసుకొని వచ్చి కేసీఆర్కి వ్యతిరేకంగా ఇట్టా అట్టా అంటే ఇదంతా ఏంటంటే ఒక సంచలనం సృష్టించి ప్రజల్లో ఏంది అని, ఏమవుతున్నది అని కుతూహలం, ఆలోచన కూడా కాదు, కుతూహలం రేపెత్తడానికి చేయడానికి ప్రయత్నాలే తప్ప అంతకుమించి
దీనికి ఎటువంటి లాభం లేదు, ప్రయోజనం లేదు. సెటిలర్స్ అనే భావన తీసుకురావడం, మళ్ళీ ఒకసారి అలాంటి ఎమోషన్ని క్రియేట్ చేయాలని చూడడం. తెలంగాణ రాష్ట్రం ఏర్పడి 9 ఏళ్ళు గడిచింది, ఇప్పుడు 10వ ఏడుకి అడుగు పెడుతున్నాము. 2 సార్లు ఎలక్షన్స్ అయిపోయాయి, 3వసారి ఎలక్షన్. ఇప్పటికీ ఆ భావన ఉంది, దాన్ని అలాగే కంటిన్యూ చేయాలని ఎందుకు అనుకుంటున్నారు? ఎవరిలో వచ్చింది ఆలోచన అసలు సెటిలర్స్ అనే పదమే తప్పు అంటున్నాను. నాకు తెలిసి ఇప్పుడు ఎందుకు అవుతోంది మళ్ళీ రావాలి? నాకు తెలిసి నేను ఈ రాష్ట్రంలో 77 నుంచి ఉంటున్నాను. నేను ఒకటి గమనించింది అందరి రాష్ట్ర ప్రజలు, నేను అప్పుడు వచ్చినప్పుడు చాలామంది అమాయక ప్రేమ స్వభావం కలిగిన వాళ్ళు, అందరినీ స్వీకరించుకునేవాళ్ళు. కోర్స్ ఈరోజు నాగరికత పెరిగింది, ప్రపంచంతో సంబంధాలు పెరిగాయి, సో మనుషులు అవుట్లుక్ అంతా కూడా మారి ఉండొచ్చు. కానీ బేసిక్గా ఏంటంటే ఇక్కడ ఉన్న వాళ్ళందరూ కూడా సెటిల్ అయిపోయినారు. ఇక్కడే కాదు, ఉట్టి హైదరాబాదే కాదు, నాకు తెలిసి ఇన్ఫ్యాక్ట్ చాలామంది నిజామాబాద్ ఆ ప్రాంతాల్లో అంతా కూడా అగ్రికల్చర్ అని చెప్పని ఇట్లా అట్లా అని దశాబ్దాల కింద చేరి అక్కడ చాలా లోకల్ కంటే కూడా లోకల్గా వాళ్ళు స్థిరపడిన వ్యక్తులు ఉన్నారు. సో ఈ పరిస్థితుల్లో ఇప్పుడు సెటిలర్స్ అనే పదం తీసుకొని వచ్చి కేవలం రాజకీయ ప్రయోజనాలకు, రాజకీయంగా లబ్ధి పడడానికి చేస్తున్న ప్రయోజనాలుగానే కనిపిస్తున్నాయి. అంతకు మించి ఇప్పుడు సెటిలర్ అనేవాడు మామూలుగా అక్కడి నుంచి ఇక్కడ స్థిరపడిన వాళ్ళలో మాకు సెటిలర్ అనే ఎవరికి భావం లేదు. మా ఓటర్స్ ఇక్కడే ఉంది, మా రేషన్ కార్డ్స్ ఇక్కడే ఉన్నాయి, మా ఐడెంటిటీ కార్డ్స్ ఇక్కడే ఉన్నాయి, మా డ్రైవింగ్ లైసెన్స్ ఇక్కడే ఉన్నాయి, మా కార్ రిజిస్ట్రేషన్స్ ఇక్కడే ఉన్నాయి, హౌస్ ప్రాపర్టీస్ అన్నీ ఇక్కడే ఉన్నాయి. సో మేము ఏ విధంగా సెటిలర్ అని చెప్పి అంటాం. మేము అమెరికాలో, సపోజ్ అమెరికాలో మా పిల్లలు వెళ్ళి మేము అక్కడ సిటిజన్ అయ్యి మాకు ఆ సిటిజన్ కార్డ్ అన్నీ ఉన్నట్టు ఆన్ పార్ విత్ దట్, దానికి సమానంగా మేము ఇక్కడ అన్ని లైసెన్సెస్ అన్ని ప్రొవిజన్స్ ఉన్నాయి. మేము సెటిల్ అవుతామండి. మేమన్నా అమెరికన్ ట్రైబల్సా? కొలంబస్ వెళ్ళి తీసుకొని వచ్చి అమెరికాలో, అప్పుడు కొలంబస్ అమెరికాను కనుక్కున్నా అన్నారు. అమెరికాలో ఏం చేశారంటే అప్పుడు బ్రిటన్ వీళ్ళందరూ కూడా ఖైదీల్ని తీసుకొని పోయి ఇక్కడ డంప్ చేసేవాళ్ళు. వాళ్ళు సెటిలర్స్. దేశం కాని దేశం, నాగరికత లేని దేశానికి వెళ్ళి సెటిల్ అయినారు. అప్పుడు ఇదంతా భారతదేశంలో అన్ని మూలలకు వెళ్ళారు. మహారాష్ట్రకి వెళ్ళి మన ఆంధ్రలో ఈ సోకాల్డ్ వర్గం వాళ్ళు కూడా అక్కడ అగ్రికల్చర్ చేసి మహారాష్ట్రలో చాలామంది ఉన్నారు ఈ వర్గం వాళ్ళు, ఈరోజు ఎవరైతే సెటిలర్స్ అని మాట్లాడుతున్నారో. సో వీళ్ళందరూ కూడా చాలా డైనమిక్, ప్రోగ్రెసివ్ ఎంటర్ప్రెన్యూర్స్. సో వీళ్ళు దేశంలో మేము చాలా చోట్లకి వెళ్ళి, మహారాష్ట్రలోకి వెళ్ళి టింబర్ మర్చెంట్స్ అని చెప్పి అన్నారు, కన్స్ట్రక్షన్ డ్యామ్స్ కన్స్ట్రక్ట్ చేశారు, బిజినెస్ చేశారు. సో దేశం అంతా నాదే, ఎక్కడికున్నా కూడా నాదే అని అనుకున్న వాళ్ళని ఈరోజు తెలంగాణకు వచ్చేప్పటికి సెటిలర్స్ అని చెప్పని మమ్మల్ని మేము తక్కువ చూసుకోవడంలో అంతే తప్ప ఇంకొకటి లేదు. అది వాళ్ళే తక్కువ చూసుకోవడం అంతే. అయితే ఇక్కడ ప్రధానంగా వినిపిస్తుంది మరొకమైనటువంటి అంశం, హైదరాబాద్ని డెవలప్ చేసింది సమైక్య ఆంధ్రకు ముఖ్యమంత్రిగా ఉన్నటువంటి చంద్రబాబు హయాంలోనే హైదరాబాద్ అనేది డెవలప్ అయింది. ఆ తర్వాత సైబర్ సిటీ రావడం కావచ్చు, సైబరాబాద్ డెవలప్ అవడానికి, ఒక ఐటీ రావడానికి, విస్తరించడానికి కారణం చంద్రబాబు నాయుడు. అలాంటి హైదరాబాద్ గడ్డ మీద, హైదరాబాద్ వేదికగా నిరసనలు చేస్తే తప్పేంటి అనే వాదన. చంద్రబాబు నాయుడు గారు తన వంతు తను కృషి చేశారు, ఎవరు కాదనలేరు. అది ఐటీ అనేది అప్పుడు జనార్దన్ రెడ్డి గారు ఈ హైటెక్ సిటీ తీసుకొని వచ్చారు, రాజీవ్ గాంధీ గారు స్థాపించారన్నారు. ఇవన్నీ మనం చూస్తూనే ఉన్నాం, విషయాలు, వార్తలు నెట్లో కానీ సోషల్ మీడియాలో కానీ. చంద్రబాబు నాయుడు గారు వచ్చిన తర్వాత బిల్ క్లింటన్ రావడం ఏమిటి, మైక్రోసాఫ్ట్ గేట్స్ రావడం ఏంటి, సత్యం రామలింగరాజు గారు అప్పుడు ఆకాశం ఎదిగి ఐటీ ఇండస్ట్రీని తీసుకుపోవడం ఏమిటి, దెన్ మైక్రోసాఫ్ట్ రావడం, రకరకాలుగా చంద్రబాబు నాయుడు కృషి చేశారు, తప్పేం లేదు, ఆయన చేసింది చాలా ఉంది, ఎవరు కూడా కాదని లేరు. ఆ తర్వాత అంటే ఒక్కొక్క ముఖ్యమంత్రి వచ్చే కొద్దీ ప్లాట్ఫామ్లు పెంచుకుంటూ పోయినారే తప్ప ఎవరు కూడా నేను ఒక్కడనే చేశాను అనడానికి లేదు. ఇప్పుడు చంద్రబాబు నాయుడు గారు చాలా పెద్ద ప్లాట్ఫామ్ పెట్టారు, ఆ తర్వాత బిల్డప్ చేసుకున్నారు. ఈరోజు తెలంగాణలో ఎస్పెషలీ గత 5-6 ఏళ్లలో ఈ టీఆర్ఎస్ బీఆర్ఎస్ ప్రభుత్వం ఆ ప్లాట్ఫామ్ని తీసుకొని మల్టీ స్టోరీ బిల్డింగ్, స్కై స్క్రేపర్స్ కట్టేసింది ఐటీ ఇండస్ట్రీలో. సో ఎవరికి తగ్గ వాళ్ళు కృషి చేస్తున్నారు. కానీ చంద్రబాబు నాయుడు గారు ఇంత చేశారు కాబట్టి మేము ఇక్కడ అలజడి చేస్తామనంటే, అయ్యా నువ్వు చంద్రబాబు నాయుడిని గౌరవించాలంటే ఆ ఊరికి వెళ్ళి అలజడి చేసుకో, తప్పలేదు, నిరసన చెప్పుకోవడానికి హక్కు ఉంది. ఇక్కడ నీకు నిరసన చెప్తే నీకు ఏ విధంగా నువ్వు నిరసన వల్ల లాభం వస్తుంది? నిరసన అనేది ఎందుకు? నిరసన అనేది మేము చేసే నిరసన వల్ల మాకు
ఆ ఫలితం ఉండాలి. ఇప్పుడు కమ్యూనిస్టులు ఇదివరకు మా ఊర్లో అంతా చూసేవాడిని. చిన్న ప్రాబ్లం ఉన్నా కూడా బ్యానర్లు పెట్టి ఒక ఊరేగింపు, ఒక నిరసన చేసేవాళ్ళు. దానివల్ల ఏంటంటే యాజమాన్యం, హోటల్ వర్కర్స్ యూనియన్, మోటార్ వర్కర్స్ యూనియన్, మున్సిపల్ వర్కర్స్ యూనియన్, ఇట్లా వీళ్ళు నిరసన ఉద్యమాలు చేస్తే వాళ్ళ దృష్టికి వెళ్ళి తప్పులు సవరించుకునేవాళ్ళు. వాళ్ళు బేసిక్గా నిరసన అనే ఉద్దేశం అది. నువ్వు ఇక్కడ నిరసన చేసింది అమెరికాలో నిరసన చేస్తే ఉంది. ఇప్పుడు అమెరికాలో కూడా చేస్తున్నారన్నారు, సంతోషం, చేశారు. అమెరికాలో నిరసన చేసిన దానివల్ల ఇక్కడ రాజ్యాంగంగా ఉన్న న్యాయస్థానాలు ఏమైనా ప్రభావితం అవుతాయా? సంఘీభావం ప్రకటించినట్టు అవుతుంది. సంఘీభావం ప్రకటించవచ్చు. సంఘీభావం ప్రకటించడానికి మనకు సోషల్ మీడియా ఈస్ ఎ డిఫరెంట్ వరల్డ్. సోషల్ మీడియాలో ఫేస్బుక్ అనండి, ట్విట్టర్ అనండి, ఎక్స్ అనండి, ఇన్స్టాగ్రామ్ అనండి, ఎన్నో ఉన్నాయి. లేకపోతే మీరు ఫ్లెక్సీలు పెట్టేసండి, హ్యాపీగా పెద్ద హోర్డింగ్స్ పెట్టేసుకోండి. బట్ ప్రొసెషన్ తీసుకుంటే రేపు ఇంకొకరు వస్తారు ప్రొసెషన్ తీసుకొని. చంద్రబాబు నాయుడు వ్యతిరేకుల మేమంటే వస్తారు, మేము ఈ కులం కాదు, మేము వేరే వర్గం వాళ్ళం, మేము ఈ పార్టీ వాళ్ళం అన్నట్టు. ఇది ఈ రాష్ట్రానికి అవసరమా? నేను అడుగుతున్నాను. ఆంధ్రాలో చెప్పండి తప్పక. నేను ఏకీభవిస్తున్నాను. చంద్రబాబు నాయుడు గారిని అరెస్ట్ చేయడం, ఆ విధంగా అరెస్ట్ చేయడం, అంతకాలం లోపల పెట్టడం అన్నీ నేను వ్యతిరేకిస్తున్నాను. నేనే ఇన్ఫ్యాక్ట్ మీ ఛానల్ ద్వారా చంద్రబాబు నాయుడు గారిని రిలీజ్ చేయండి అని కూడా అడిగాను. కానీ నేను అడిగినంత మాత్రాన మీ ఛానల్ 1000 సార్లు 1,00,000 సార్లు దాన్ని ప్రసారించిన కోర్టు అవన్నీ చూడదు కదండి. సో ఈ సెటిలర్స్ అనేది ఈరోజు కేవలం క్వాలిటీ ఒక అవకాశం దొరికింది రాజకీయంగా, మళ్ళీ ఎక్కడో ఒక చోట ప్రవేశం చేసుకుని ఎలక్షన్స్ వస్తున్నాయి కదా, సో దానికోసమే మాట్లాడుతున్నారు తప్ప ప్రభుత్వ పరంగా ప్రభుత్వ బాధ్యత, ఇక్కడ తెలంగాణ ప్రభుత్వ బాధ్యత తన రాష్ట్రాన్ని, తన శాంతి భద్రతల్ని కాపాడుకోవడం తనకు నైతిక బాధ్యత. సో ఇప్పుడు ఒక అవకాశాన్ని తీసుకున్నారు, లేకపోతే ఎలక్షన్స్ వస్తున్నాయి కాబట్టి ఒక సెంటిమెంట్ని మళ్ళీ దాన్ని రైజ్ చేసే ఆలోచన ఉంది అనుకున్నప్పుడు నిజంగా అంత ఇంపాక్ట్ ఏమైనా కనిపిస్తుందా ఎలక్షన్స్ టైం కాబట్టి? ఎలక్షన్స్కి వచ్చేటప్పటికి లోకల్ పరిస్థితులే చూసుకుంటారండి. ఈ ప్రభుత్వం పాలనట్టుంది, ప్రభుత్వానికి ముఖ్య అపోజిషన్ ఎవరు, కాంగ్రెసా బీజేపీనా? ఈ రాష్ట్రానికి సంబంధించిన రాజకీయ పార్టీలు వాటి ప్రభావం చూసుకుంటారు తప్ప ఇంకొక రాష్ట్రంలో, పక్క రాష్ట్రం ఆంధ్ర తీసుకోండి, మెడ్రాస్ తీసుకోండి, కర్ణాటక తీసుకోండి, ఆ రాష్ట్ర ప్రభావం మనం రాష్ట్రం మీద పడదు. ఇక్కడ ఏంటంటే మన ఏరియా, ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ మా ఏరియాలో ఖైరతాబాద్ ఎమ్మెల్యే, జూబ్లీ హిల్స్ ఎమ్మెల్యే, వీటికి ఎవరు ఇవ్వాలి? ఎమ్మెల్యే పేరు చూసి ఇవ్వాలా, లేకపోతే బీఆర్ఎస్ చూడాలా, కాంగ్రెస్ చూడాలా, రేవంత్ రెడ్డిని చూడాలా? ఇటువంటి పరిణామాలు చూసుకుంటారే తప్ప, ఇటువంటి ఆలోచనలు ఉంటాయే తప్ప పక్క రాష్ట్రంలో ఇన్ఫ్లుయెన్స్ ఇక్కడ పడుతుందని చెప్పుకోవడం కష్టం. ఈ రాష్ట్రానికి సంబంధించిన రాజకీయ పరిస్థితులకే ప్రజలు ప్రలోభపడి ఓట్లేస్తారే తప్ప ఎటువంటి ఎఫెక్ట్ ఉండదండి పక్క రాష్ట్రాల నుంచి. ఈ సెటిలర్స్ కాదు, నాన్ సెటిలర్స్ అన్నారు. ఇప్పుడు సెటిలర్స్ ఉన్నారు. సెటిలర్స్ అనేది ఒక వర్గం తీసుకొని వచ్చింది, మిగిలిన వాళ్ళు సెటిలర్స్ కాదా? ఇప్పుడు కులాలు తీసుకుంటే ఎన్నో కులాలు ఉన్నాయి. ఒక వర్గం కాకుండా రెడ్డిస్ అనుకోండి, బ్రాహ్మిన్స్ అనుకోండి, వైశ్యులు అనుకోండి, కాపుస్ అనుకోండి, ఎస్సీ ఎస్టీ అనుకోండి, ఎన్ని వర్గాలు ఉన్నాయో అందరు ఇక్కడ ఉన్నారు. అక్కడి నుంచి ఎన్నో దశాబ్దాల నుంచి సెటిల్ అయిన వాళ్ళు. మేమందరం ఒప్పుకోకపోవచ్చు సెటిలర్స్ అని. మాకు ఈ రాష్ట్రం మేము వచ్చేసాం, మాకు ఇంక మేము ఇక్కడ గతి లేక రాలేదు. అంతా కలిసి ఉన్నప్పుడు వచ్చాం, మేము అంతా బాగున్నప్పుడు వచ్చాం. మా పూర్వీకులు అంతకంటే అంతా బాగున్నప్పుడు వచ్చారు. ఆ తర్వాత పొలిటికల్ డివిజన్ అయింది, జియోగ్రఫికల్ డివిజన్ అయింది, బట్ మనసులు ఎక్కడ డివైడ్ కాలేదే. నేను ఎవరిని కేసీఆర్ గారు కాదు, కేటీఆర్ గారు కాదు, ఇవన్నీ కాదు, ఏ ప్రభుత్వం వచ్చినా కూడా ప్రజలే. రేపు రేవంత్ రెడ్డి ఒకవేళ ముఖ్యమంత్రి అయినారనుకోండి, బండి సంజయ్ అయినారనుకోండి, మేము ప్రజలుగానే ఉంటాం, కానీ మేము సెటిలర్స్గా ఉంటాం. మేము ఈ రాష్ట్రంలో ఓటర్స్. మేము సో ఇప్పుడు వస్తున్నటువంటి ఒక ఎమోషనో లేకపోతే వస్తున్నటువంటి ఒక నిరసన గళం అనేది ఢిల్లీ వేదికగా జరుగుతోంది. అది కేవలం ఒక పర్టికులర్ కమ్యూనిటీ కావాలని చేస్తోంది తప్ప అందరిలోనూ ఆ భావన లేదండి. 100%. వాళ్ళు చేసేది వాళ్ళ నిరసనని విస్తీరణ చేసుకోవడానికి రకరకాలుగా ప్రయత్నిస్తున్నారు. నిరసన చేసుకునే హక్కు ఎవరికన్నా ఉంది, కానీ చట్టరీత్యా చట్టపరంగా చేయవలసిన చర్యలు ఉండగా ఈ నిరసన ఏంటంటే కేవలం అటెన్షన్ డైవర్షన్ కూడా ఉంటుంది. అది అటెన్షన్ డైవర్షన్. సపోజ్ అక్కడ విఫలమవుతున్నదంటే ఇక్కడ పక్కన ఇటువంటి పరిస్థితులు చెలరేగి పరిస్థితులు వచ్చే చూడడం,
ఢిల్లీలో చేయడం, ఢిల్లీలో చేయవచ్చు ఎందుకంటే అది దేశ రాజధాని. ఢిల్లీలో ఎవరికన్నా హక్కు ఉంది, ఏ ప్రాంత వాళ్ళన్నా ఏ మారుమూల నుంచి వచ్చి కూడా అక్కడ చేయవచ్చు. కానీ రాష్ట్రాలకు వచ్చేటప్పటికి ఇది నీ ఇల్లు నా ఇల్లు, నీ ఇంట్లో గలాట్ అయితే నా ఇంటికి వచ్చి కొట్లాట పెట్టుకుంటట్టు నువ్వు. ఎగ్జాక్ట్లీ దిస్ ఇస్ ద సిచ్యువేషన్. ఢిల్లీ వచ్చి ఇట్ ఇస్ ఏ నేషనల్ క్యాపిటల్, ఎవ్రీవన్ హ్యాస్ గాట్ ఎ రైట్. దెన్ కవిత గారితో పోల్చుకోవడానికి ఎటువంటి సంబంధం లేదు, ఎందుకంటే కవిత గారి మీద కేసు అంతా ఢిల్లీలో నడిచింది. ఆమెను ఢిల్లీకి పిలిపించారు, ఢిల్లీలో కూర్చోబెట్టారు, గంటల ధరపడి రాత్రింబోళ్ళు నడిపించారు అక్కడ. కాబట్టి అక్కడికి పోయి చేయడం ధర్మం, నేను సపోర్ట్ చేస్తాను. నాకు పోయే అవకాశం లేదు కానీ ఉండింటే నేను కూడా పోయి కవిత గారు జిందాబాద్ అని అర్చండి ఉండే ఢిల్లీలో. ఇప్పుడు అయితే మీరు వెళ్ళి ఢిల్లీ వేదికగా అయితే మీరు ఒక సెటిలర్లు అనే ఒక నినాదం తీసుకొని వ్యతిరేకంగా పనిచేయాలి అని అయితే ఆ ఆలోచన రావట్లేదా మరి మీకు? నాకే కాదు, నాకు తెలిసిన చాలామంది ఆంధ్ర నుంచి ఇక్కడ తరాలుగా స్థిరపడి సంతోషంగా ఇక్కడ ఏకమైపోయి మమేకమై కూర్చున్న వ్యక్తులను చాలామందిని మాట్లాడాను. చాలామంది మాట్లాడుతూ వాళ్ళకి ఎవరికి కూడా ఇటువంటి సెటిలర్స్ అనే భావన లేదు. మేము ఈ దేశంలో ఉన్నాం, మేము ఈ రాష్ట్రంలో ఉన్నాం, మాకు ఈ రాష్ట్రం ఉంది, మేము రాష్ట్రం వదిలిపోతే వేరే రాష్ట్రానికి పోతాం, అంతేగాని ఇక్కడ ఉంటూ మేము సెటిలర్స్ అనే అమెరికాకి పోయి, ఇప్పుడు అమెరికాకి పోయి మీరు సెటిలర్స్ అనండి, ఒప్పుకోదు రాష్ట్రం, అక్కడ ప్రభుత్వం ఒప్పుకోదు, చట్టాలు ఒప్పుకోవు. సో ఇప్పుడు అలాంటి భావనని క్రియేట్ చేస్తున్న వాళ్ళు ఎందుకని చేస్తున్నారు అనుకుంటున్నారు? ఇందాకే చెప్పాను, ఎక్కడన్నా వీలుంటే రాజకీయ ప్రయోజనం ఏమైనా వస్తుంది కావాలి, ఎలక్షన్స్ వస్తున్నాయి, బహుశా మా పార్టీకి కూడా ఏమైనా వస్తుంది కావాలి. అంతకు మించి ఇంకేం లేదు. అబ్సల్యూట్లీ బాగుంది రాష్ట్రం. ఉన్నంత వరకు ఇప్పుడు ఈ రాష్ట్రంలో ఈ ప్రభుత్వం మీద వ్యతిరేకత ఉందా లేదా ఇంకొక పార్టీ మీద వ్యామోహం ఉందా, ఇవన్నీ ఎలక్షన్స్ నిర్ణయిస్తాయి. అంతేగాని ఇక్కడ సెటిలర్స్ అనేవాళ్ళది చాలా మైనారిటీ ఓట్, సిటీ వరకు ఉంటుందేమో అంతే. సో సెటిలర్స్ అనేది భావన అందరికీ రావాలి. దెన్ ఎందుకు రావాలి మాకు సెటిలర్స్? సపోజ్ ఈ ప్రభుత్వం సెటిలర్స్ అని మళ్ళీ ఒక బ్రాండ్ ఇచ్చి, ఇదివరకు అప్పుడు తెలంగాణ మూమెంట్లో కదా కర్రీ పాయింట్స్ ఇట్లాంటివంతా కొంచెం బాధ కలిగించే మాటలు అంటే ఆ రోజులు కూడా పోయినా. ఎందుకంటే ఈరోజు కర్రీ పాయింట్ అనేది జీవనానికి చాలామందికి ప్రాణం పోస్తున్నది. ఎందరో ఉద్యోగులు, ఐటీ ఉద్యోగులు, మన తెలుగు వాళ్ళే కాదు, ఏ రాష్ట్రాల నుంచి, దేశంలో ఏ మూల నుంచి వచ్చిన వాళ్ళు కూడా వాళ్ళ ఉద్యోగ రీత్యా వంట చేసుకోలేని పరిస్థితులు ఈ కర్రీ పాయింట్స్ అనేది, కర్రీ సెంటర్స్ ఎందరికో వాళ్ళకి ప్రాణం పోస్తున్నది. ఎగ్జాక్ట్లీ. సో వాటిని కూడా మనం ఈరోజు గౌరవించాల్సిన పరిస్థితి ఉంది. సో వాళ్ళే సెటిలర్స్ కాదు. ఇన్ఫ్యాక్ట్ భోజనం కూడా ఎట్ట రుచిపడారంటే తెలంగాణలో కూడా ఆంధ్ర భోజనం అంటే భీమవరం చేపల పులుసు ఇట్లాంటివి, అంటే ఇవన్నీ అమ్ముతున్నారు, కర్రీ పాయింట్స్లో ఇస్తున్నారు, ఉలవచారు. సో ఇవన్నీ ఉన్న తర్వాత మనకి విభేదాలు అనేది పోయినాయి, ఎప్పుడో కొట్టుకోపోయినాయి, పరిధులు కొట్టుకొని మనమంతా ఒకటే. లైక్ వైజ్ తెలంగాణ వాళ్ళు వెళ్ళి తినరా, ఇది ఆంధ్ర భోజనము, రెడ్డి మిలిటరీ హాస్టల్ ఇవన్నీ తింటున్నారు వెళ్ళి. రాయలసీమ రుచులు, కోనసీమ వంటలు పేర్లు వెళ్ళి హ్యాపీగా తింటున్నారు. ఎందుకంటే భోజనానికి ప్రాంతీయత లేదు, సెటిలర్ అనేది లేదు, మతం లేదు, ఏం లేదు, హ్యాపీగా తింటున్నారు. ఇటువంటి పరిస్థితుల్లో ఇటువంటి ఆలోచనతో మేము ఏదో తీసుకొని వచ్చి చేస్తామంటే అది భ్రమ తప్ప ఇంకోటి లేదండి అది. ఎస్ అండి, థ్యాంక్ యూ సో మచ్ పటాభి గారు. థ్యాంక్ యూ అండి, థ్యాంక్ యూ.